ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి గుంటూరు కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అల్లా బక్ష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అప్పుడు కోవిడ్ టైంలో స్టార్టింగ్లో ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. పాండమిక్ అంతా ఎవరికి ఏమీ అర్థం కావట్లా. చాలామంది ఎవరైతే ఇంట్లో చనిపోతే వాళ్ళ తండ్రి చనిపోయినా సరే పట్టించుకోవట్లేదు, వాళ్ళ కొడుకు చనిపోయినా పట్టించుకోవట్లేదు, రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు బాడీని. ఒక నెల వరకు ఏదో ఒకటి చేద్దామని చిన్న వాట్సాప్లో నేనే స్టేటస్ లాగా ఒక టైప్ చేసి గుంటూరు నగరంలో ఎవరైనా కోవిడ్ వల్ల చనిపోతే వారికి అంత్యక్రియలకి కులమతాలకు అతీతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నా పేరు నా నంబర్ పెట్టాను. రాత్రి నిద్ర రాదు నాకు ఎక్కువ. పెట్టగానే అది ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. అది నేను సామాన్య వ్యక్తిని, అసలు నేను ఎవరు తెలీదు. అలాంటిది ఆ వాట్సాప్ ఆ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళింది. ఉదయం నేను ఆఫీస్కి వెళ్తున్నాను, చోళమండలం చేసేటప్పుడు నేను డిఎస్పీని మాట్లాడుతున్నానమ్మా, ఒక బాడీ ఉంది జీజీహెచ్లో, చనిపోయి కూడా వారం అవుతుంది, వాళ్ళు తీసుకెళ్ళట్లేదు, నువ్వు తీసుకెళ్తామంటే నాకు అర్థం కాల ఏం చేయాలని. మీరు ఇది ఆలోచించకుండానే ముందే పోస్ట్ పెట్టేశారా? అంటే మీరు ఒక్కళ్ళు చేసే పని కాదు కదా ఇది, మీతో పాటు సపోర్ట్ చేయడానికి ఒక 2-3 ఉంటే చేయడానికి బాగుండిద్ది. అది ఆలోచించకుండానే పెట్టేశారా? నైట్ టైం ఆలోచించుకొని పెట్టేశా. నిద్ర రావట్లా, ఏదో ఒకటి చేద్దాం అని పెట్టా. సరే పొద్దున్న ఆఫీస్కి బయలుదేరా, ఫోన్ వచ్చింది. నాతో పాటు మా పిన్ని వాళ్ళ కొడుకు ఫయాజ్ ఖాన్, తర్వాత మా అన్నయ్య హుస్సేన్ ఖాన్, తర్వాత మేము ముగ్గురు కలిసి, యాక్చువల్లీ అప్పటి వరకు కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను శ్మశాన వాటికి వెళ్ళి చూసింది లేదు, నాకు తెలియదు అసలు తెలియదు. డెడ్ బాడీ ఏంటంటే చాలా భయం. అలాంటిది ఆ ఒక్క బాడీ మొదలు పెట్టుకొని కోవిడ్ మొత్తం ఆ పాండమిక్లో 2021 నుండి దాదాపుగా ఒక 2800 మందికి కులమతాలకు అతీతంగా, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, హిందూ అయితే వారి ఆచారాల ప్రకారంగా మేము ఉన్నామని గుంటూరులో ఒక 2 సంస్థలు ఉన్నాయి వేరే మనలాగే. యాక్చువల్లీ అసలు నాకేం తెలియదు. మేము ముగ్గురు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మాతో పాటు మా ఏరియాలో మా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి స్నేహితులు అబ్దుల్ మజీద్ భయం వచ్చారు, ఆ తర్వాత హబీబ్ భయ్ వచ్చారు, ఆ తర్వాత మా ఏరియా వాళ్ళే ఖాదర్, మా పిల్లలు అందరూ, ఇంకా మా ఏరియా వాళ్ళు అందరూ ఇంకా ఒక 40 మంది దాకా జాయిన్ అయ్యాం. అట్లా 2800 మందికి చేసాం. ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్లో ఒకరోజు 26 బాడీలు చేసామండి. ఎంతమంది ఉన్నారు అప్పుడు మీ టీం? మొత్తం 11 మంది. అంతమందిని ఎలా మేనేజ్ చేశారు? ఒకే రోజు గవర్నమెంట్ హాస్పిటల్, ఒక రోజు ఒక డేట్ నాకు ఐడియా లేదు, ఒక్కరోజు గుంటూరులోనే ఒకరోజు 100 మంది చనిపోయారు. 100 మంది. ఆ రోజు కూడా మే 5 సంథింగ్ ఏదో డేట్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కొక్క బెడ్ కింద 4 బాడీలు ఉన్నాయి. నేను కల్లారెళ్ళి చూసి వచ్చి ఆ రోజు 24 hours మాకు నిద్ర లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేశారు అప్పుడు మీరు? సో స్టార్టింగ్ మాకు ఓన్లీ ఫోన్లు వచ్చాయి. మేమేం చేసాం, లోకల్ అంబులెన్స్తో మాట్లాడేవాళ్ళం. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఆనందపేట ముస్లిం శ్మశాన వాటిక, లేదా క్రిస్టియన్ శ్మశాన వాటిక, లేకపోతే మన శ్రీనివాసరావుపేట శ్మశాన వాటిక ఆ బాడీ తీసుకెళ్ళటానికి ఒక్కొక్కళ్ళు 20,000, 18,000, 17,000 తీసుకునేవాళ్ళు స్టార్టింగ్లో. ఇదేంద్రా బాబు 17,000, 15,000, 20,000 ఇట్లా అడుగుతున్నారని ఒక నెల వరకు అట్లా బయట అంబులెన్స్తో మాట్లాడించి చేసాం. డబ్బులు మేము తీసుకునే వాళ్ళం కాదు. ఆ తర్వాత ఆ దేవుడు ఏం చేశాడంటే, మా తెలిసిన ఒక అన్నయ్య సోదరుడు బషీర్ జ్యువెలర్స్ బషీర్ భాయ్ గారు, అల్లా బక్షు నేను ఒక అంబులెన్స్ ఇప్పిస్తాను సెకండ్ హ్యాండ్, తొందర కొనేసి అన్నాడు. ఆయన మనసు చాలా గొప్పది. విజయవాడ వెళ్ళి సెకండ్ హ్యాండ్ అంబులెన్స్ కొనుక్కొని ఆ బండిలోనే దాదాపుగా 2,600 బాడీస్ లేదా 2,650 బాడీస్ వరకు మేము కోవిడ్ బాడీస్ ఆ బండిలో చేసాం. ఇప్పటికీ ఆ బండి కూడా ఉంది. పోయిన సంవత్సరం విజయవాడ తుఫాన్లు వచ్చినాయి, ఇంజిన్ ఫెయిల్ అయిపోతే దానికి ఇంజిన్ కూడా ఇప్పించాం. ఇప్పుడు మా దగ్గర నడిచే వెహికల్స్ 2 ఉన్నాయి. ఒక వెహికల్ అన్నంది, ఒక వెహికల్ కొత్తది. సో అలా
ఆ అంబులెన్స్ అదే సెకండ్ హ్యాండ్ అంబులెన్స్ కొని ఆ 2 సంవత్సరాలు ఆ బషీర్ బై బండే వాడాము. ఆ తర్వాత దాన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకొక బండి ఇప్పించారు, అంటే 1990 మోడల్, ఏదో బాడీ షిఫ్ట్ చేయడానికి. అది కూడా మాకు సహాయపడింది అప్పట్లో. ఆ ఒక్కరోజు 100 బాడీలు తీసా, 100 బాడీలు ఉన్నాయని ఆ టైంలో. మొత్తం ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి సార్? మాకైతే ఇప్పుడు ప్రెసెంట్ 2 ఉన్నాయి, ఒకటి అన్నం బండి వాడుతున్నాము. ఓకే. సో అలా 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 కోవిడ్ అయిపోయింది. కోవిడ్ అయిపోయిన తర్వాత కోవిడ్లోనే మేము అన్నం పెట్టేవాళ్ళం. సో తర్వాత మనకి ఏదో ఒకటి చేయాలి, ఇంకా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇది కూడా అంతే, అన్నం పెడతామని చెప్పి స్టేటస్ పెట్టాం. అంటే స్పాన్సర్ని బట్టి అది 2021 నుంచే భోజనం పెట్టాం. అది ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది, దాదాపుగా 4 సంవత్సరాలు, అంటే వారానికి 4 సార్లు. ఈ అంబులెన్స్ మెయింటెనెన్స్ కానీ దానికి డీజిల్ కానీ ఎలాగా మెయింటైన్ చేస్తున్నారు సార్? డాక్టర్ షమా సుల్తానా గారు నెలకి ఒక 50 లీటర్లు పెట్రోల్ ఇస్తారు. ఓకే. మేడం గారు డాక్టర్ షమా సుల్తానా గారు ఒక 50 లీటర్లు పెట్రోల్ ఇస్తారు. ఇప్పుడు మీరున్నారు, మా తోటి స్నేహితులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఫండ్ అనేది ఉండదు, ఫండ్ ఉండదు. మీరు ఎట్లయినా వెరిఫికేషన్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఫండ్ దాచిపెట్టడం, ఫండ్ని మనం రేజ్ చేయడం అలా ఉండదు. అదే విన్నాను నేను, అమౌంట్ పరంగా ఇస్తే తీసుకోరు అని చెప్పి కూడా విన్నాను. అమౌంట్ తీసుకోము. మా అంబులెన్స్లో ఇప్పుడు ప్రెసెంట్ ఆ హాఫ్ ట్యాంక్ ఉంది. ఇవాళ డేటు 12వ తారీఖు. నిన్ననే ఒకరు చనిపోతే మీకేం సహాయం చేయాలంటే మా బండిలో పెట్రోల్ కొట్టి అమ్మ అన్న. అమ్మ ఫుల్ ట్యాంక్ చేయించింది. ఫుల్ ట్యాంక్ చేయించింది. మనకి 3 రోజులు వస్తుంది, 3400, 3500, 30 లీటర్లు 2 రోజులు వస్తుంది. నిన్న ఏం జరిగింది, నా నంబూరులో నాకు చెప్పుకోకూడదు పాపం వరబీజం ఇంత ఉంది, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. పబ్లిక్ అంతా చూస్తున్నారు, పోలీసులు ఫోన్ చేశారు. అదే కూడా ఆ టైంలో మన బండిలో ఫుల్ పెట్రోల్ ఆయిల్ ఉంది అంబులెన్స్లో. మేము మా ఫ్రెండ్ మా తమ్ముడు యూసుఫ్, కరీము, మా టీం అందరం వెళ్ళి ఆయన అడ్రస్ కనుక్కొని పోలీసుల ద్వారా, పెద్దకాకని పోలీసుల ద్వారా కనుక్కొని బేతపూడి వెళ్ళాం. రాత్రి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వచ్చాం. నేను రాత్రి 1 అయింది. సో అలాగా ఆ అన్నం పెట్టేవాళ్ళము. తర్వాత ఇంకా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి మిగిలిపోయిన భోజనం, అంటే గుంటూరు సిటీలో మందిరాల్లో ఈ ఫంక్షన్స్లో అన్నం మిగిలిపోయింది. టీం ఉంది, 30 మంది దాకా ఉన్న టీం, ఏదో ఒకటి చేయాల. అట్లాగా ఇప్పటి వరకు అంటే ఈ 4 నెలల నుంచి ఆపాము. ఎందుకంటే సంఖ్యలో బిజీ పడుతుంది, మన కొత్తది కడుతున్నారు. సో దానివల్ల ఆపాం. దాదాపుగా 11 లక్షల మందికి మిగిలిపోయిన భోజనం తీసుకొచ్చి ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టాం. మిగిలిపోయిన భోజనం పిల్లల్లో ఫంక్షన్స్లో, దాని టైటిల్ కూడా ఓన్లీ మాది వాట్సాప్, మౌత్ వాయిస్ వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. మీరు షేర్ చేస్తే మేము ఆటోమేటిక్గా వాట్సాప్ వెళ్ళిపోయింది. అలా 10 లక్షల మందికి పెట్టాం. ఇప్పుడు ఆపాం ఒక 4 నెలల నుండి. మళ్ళీ బ్రిడ్జ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఆ సర్వీస్ స్టార్ట్ చేస్తాం. ఇందాక అక్కడ ప్లేస్ ఇంతకుముందు మాకుండేది, ఇప్పుడు లేదు ప్లేస్. సో అట్లా మీరు ఆ పోస్ట్ అయితే పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ వెనకాల, కోవిడ్ ఫైటర్స్ వెనకాల? అంటే వెనకాలంత ఏం లేదు, యాజ్ యూజువల్ చెప్పాలంటే మీరు కూడా ఒక కోవిడ్ ఫైటరే. ఎందుకంటే అందరూ సర్వీస్ చేయాలి, సర్వీస్ చేస్తేనే అర్థమైంది. సో మాతో అందరం కలిపి ఒక 38 మెంబర్స్ ఉన్నాం. లేడీస్ ఒక 11 మెంబర్స్ ఉంటారు. లేడీస్ మనలాగే లేడీస్ కూడా డెడ్ బాడీ షిఫ్ట్ చేయటము, రోడ్డు మీద కొంతమంది తల్లుల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళు స్నానం చేయించి ఆశ్రమంలో జాయిన్ చేస్తాం. ఆశ్రమంలో జాయిన్ చేపిస్తూ ఉన్నారు మీరు. ఆశ్రమంలో జాయిన్ చేయించిన తర్వాత, జాయిన్ చేయించడం అంతవరకే మీ బాధ్యత, లేకపోతే ఆశ్రమంలో జాయిన్ చేయించిన తర్వాత వాళ్ళ ఎలా ఉన్నారు ఏందనేది మానిటరింగ్ చేస్తూ ఉంటారా మీరు? ఒక 2 నెలల క్రితము ఒకరిని ఆశ్రమంలో జాయిన్ చేయించాము. సో ఆయన నిన్న చనిపోయాడు, అనారోగ్య ముసలాయన. నిన్న చనిపోతే ఇప్పుడు అంత్యక్రియలు చేసి నేను మీ ముందు కూర్చున్నా. యాక్చువల్లీ మాది రెస్పాన్సిబిలిటీ కాదు, ఆశ్రమం వాళ్ళదే. మనం వదిలేసాంలే, ఆశ్రమం వాళ్ళది అని మనం అట్లా చేయకూడదు. మనం బ్రతికుండంగా మన తుది శ్వాస వరకు అతనికి చూసుకుంటూ ఉండాలి. మంచి చెడు మనం చూసుకోవాలి.
తీసుకొచ్చాము, అంత్యక్రియలు చేసాము, ఇంకా మీ ముందు కూర్చున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అలా వదిలేసి వెళ్ళిపోవటం కాదు, మంది కూడా 50% కానీ దాన్ని మనం షేర్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ కోవిడ్ ఫైటర్స్ ముందు ఎలా చూసేవారు మిమ్మల్ని? ఇప్పుడు స్టార్టింగ్ మా ఇద్దరు అన్నయ్యలకి వాళ్ళ భార్యలు ఏం చేశారంటే విడాకులు ఇచ్చేస్తామన్నారు కోవిడ్ టైంలో. విడాకులు ఇచ్చేస్తాం. మా రెండో వదిన నిజామాబాద్, ఆమె తెలంగాణ. ఆమె ఫోన్ చేసింది, మా అమ్మాయిని తీసుకెళ్ళండి, మీరెవరు అసలు, స్నానం చేయించి ఎందుకు కోవిడ్ వాళ్ళకి. చాలా పెద్దగా అయిపోయింది మ్యాటర్. ఆడవాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళని కూడా లిఫ్ట్ చేయాలి. వాళ్ళ ఇస్లాంలో అయితే వాళ్ళు స్నానం చేపియాలి, ఎవరు రావట్లా. మా వదినలు వచ్చారు, వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు ఆడవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్. అట్లా ఒక 2 నెలలు బాగా ప్రాబ్లం అయింది. ఆ తర్వాత దేవుడు వాళ్ళ మనసుని, మా వైఫ్ కూడా చాలా గొడవ, రోజు గొడవ కన్ఫర్మ్ అయ్యేది. మనకెందుకు ఆ పని, అసలు మనం ఎవరు, వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చేస్తారుగా, మనకెందుకు ఇవన్నీ. మీరు చేసే పనులు ఎక్కువగా చారిటబుల్ ట్రస్టులు లేనప్పుడు పోలీసులే చేసేవాళ్ళు ఎక్కువగా. అదే పోలీసుల దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉండిద్ది, మీకు రెస్పెక్ట్ కానీ ఎలా ఉండిద్ది అసలు? పోలీసు వాళ్ళు చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు సార్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు పోలీసులు. బాగా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ డీకంపోజ్ బాడీ అయినా సరే సపోర్ట్ చేస్తారు. ఎలాంటి బాడీ అయినా సరే ఫోన్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మేము హెల్ప్ చేసుకొని మన అంబులెన్స్లోనే మార్చురీకి బాడీ షిఫ్ట్ చేస్తాం అనమాట. ఈ దహన సంస్కారాలు చేసేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా ఆ బాడీ గురించి తెలుసుకోవాలి ఎవరైనా వస్తే మీ దగ్గర డేటా మొత్తం ఉండిద్దా సార్? 2023లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కుర్రోడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ జరిగింది తెలియదు. జరిగితే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయారు ఒకళ్ళు, సమ్ ఎక్స్-పర్సన్, ఎవరు తెలియదు, అన్నోన్. సో ఇక్కడ దెబ్బ తగిలితే వెనక ఈపీ మొత్తం కనబడుతుంది, ముందు నుంచి వెనక వరకు మొత్తం కనబడుతుంది, ఇంత హోల్. సో గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఫోన్ చేశారు, ఇతను ఆశ్రమంలో జాయిన్ చేయండి అని. సో మేము రెస్పాండ్ అయ్యి 2-3 నంబర్లు తీసుకున్నాం. అట్లా 6 months ఉన్నాడు ఆశ్రమంలో, 6 నెలలు ఉన్నాడు. 6 నెలలు ఈ మధ్యలో మేము నంబర్లు తీసుకొని ఫోన్ చేస్తే ముగ్గురు బాగా ర్యాష్గా మాట్లాడి మేము మా మీద కేసు పెడతామని చెప్పారు. అంటే ఫోన్ చేయొద్దు అని మాకు భయపెట్టించారు మమ్మల్ని. ఇట్లా ఉన్నారమ్మా తీసుకెళ్ళండి అమ్మా అని. మంచికి వచ్చేది వస్తే చెప్తా దాని గురించి. సో నంబర్లు దొరికినాయి, ఫోన్ చేశాము, భయపెట్టించారు. 6 నెలల తర్వాత చనిపోయాడు. ఇంకా మట్టి చేయాలిగా, అది అంత్యక్రియలు చేయాలిగా, భయపెట్టిస్తున్నారు. మేము రాము, మీరెవరు, అది మా ఎమ్మెల్యే ఫోన్ చెప్పిస్తా అది భయపెట్టించారు. సో మనం ఎందుకు భయపడతాము, అన్ని లీగల్గా చేస్తాం, ప్రతి డాక్యుమెంట్ అన్నీ ఉంటాయి. సో చనిపోయిన తర్వాత ఫోన్ చేస్తే కేసు పెడతానని చెప్పి ఒక ఆమె చెప్పింది. సరే ఓకే, అంత్యక్రియలు చేసేసాము, డాక్యుమెంట్స్ అన్ని శ్మశానం మటుకు చిన్న స్లిప్ ఇస్తారు, ఫలానా చనిపోయిన ఇతను అన్నోను, బాడీ ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ ఉంటాయి మన దగ్గర. సో ఆశ్రమం వాళ్ళన్నీ మేము ఆశ్రమం ఇచ్చేస్తాం. ఆ డాక్యుమెంట్ కనుక లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. నిజంగానే పెద్దగా పోలీస్ స్టేషన్ వచ్చి ఒక ఆమె కేసు పెట్టింది నా మీద. అక్కడ పోలీసులు అల్లా బుక్షి నీ మీద కేసు పెట్టింది ఒక ఆడమని. అయ్యో ఏం సార్ ఎవరు పెట్టారు? తెలంగాణలో ఆమె ఏం చెప్పిందంటే మా తమ్ముడు చనిపోతే స్లిప్ ఇవ్వట్లేదు, సతాయిస్తున్నారని చెప్పిందంట. స్టేషన్కి వచ్చారు, అడిగారు మేమమ్మా అక్కడ ఆశ్రమం దగ్గర ఇస్తానంటే ఆమె ఇలా కేసు పెట్టుకోమ్మా అని చెప్పాం. ఏం చెప్తాం, స్టేషన్కి వెళ్ళాము. అమ్మ ఇక్కడ కాదమ్మా, పొన్నూరులో ఉన్నారు గోదావరి స్వామి గారు, అక్కడికి వెళ్దాం పా అన్న. నా దగ్గర డబ్బులు లేవు యాక్చువల్గా, ఈయన జాగ్రత్తగా డబ్బులు అయితే తెలిసిన ఆటో మాట్లాడా. గుంటూరు నుండి పొన్నూరు వరకు వాడు 2000 అడిగాడు. వాళ్ళు ముగ్గురు వచ్చారు, మేము ఇద్దరం, నాతో పాటు ఒకరు ఉండాలి, ఎవరు ఉండాలి. సరే మీ అందరం కలిసి వెళ్ళాం పొన్నూరు. గోదావరి స్వామి ముందు కూర్చోబెట్టా ఆడామని. 3 పెద్దోళ్ళు వచ్చారు. అమ్మ నువ్వు
అమ్మ నువ్వు ఎవరు నన్ను అడిగారు. ఆమె అడిగారు సార్ నువ్వెవరమ్మా అని. నేను వాళ్ళ అన్నయ్య అంది. ఇప్పటిదాకా ఎక్కడున్నావు అన్నారు సార్. నేను నిన్న రాత్రి కువైట్ నుండి వచ్చాను అంది ఒక ఆడవ. అమ్మ నాకు కనబట్టలేదుగమ్మా అన్నాను. అని నేను నిజంగా అండి కువైట్ నుండి వచ్చాను నిన్న అన్నాను. సరే ఇప్పుడు నీకేం కావాలి అన్నాను. అది స్లిప్ ఇస్తేనండి. స్లిప్ ఇవ్వనమ్మా అన్నారు. ఇందులో నుంచి ఎక్కడికి వెళ్ళావు అన్నాను. నేను కువైట్లో ఉన్నానండి, మాకు తెలిసి వచ్చాను. ఆయన గోతాల స్వామి గారు జుట్టును చూసి చెప్పేస్తారు. ఆయన ఎక్స్పీరియన్స్ పెద్ద ఆయన. ఎన్ని గల్లి చెప్పమ్మా ఏందమ్మా అంటే, ఆయన మా తమ్ముడి అకౌంట్లో నేను 5,000 వేసానండి, ఆ 5,000 కోసం వచ్చాను సార్ అని చెప్పింది. 5,000 కోసం కేసు పెట్టి మీ దగ్గరకు వచ్చి ఆ 2,000 ఎవరు కట్టారు ఎంత ఆటోకి? అదే చెప్తా. 5,000 కోసం ఆ కువైట్ నుండి వచ్చిందంట. 5,000 కోసం వచ్చిందా? ఏమో దేవుడికి తెలియాలి, సో మనకు తెలియదు. సరే అక్కడ గొడవ జరిగింది. ఒకసారి ఇవ్వట్లేదు అని. నేనేం చేయాలమ్మా, అది సార్ది. అయితే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి వాళ్ళు. డబ్బులు లేవు, ప్రామిస్ డబ్బులు లేవు, ఏం చేయాలి? ఆ కోపంలో వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలిపెట్టేసి. సరే మన గుంటూరేగా 40 కిలోమీటర్లు ఎట్లా మేము వేరే వాళ్ళ ఫోన్ పే చేయించుకొని గుంటూరు వచ్చాం. అదే మంచి పోతే చెడు జరిగిద్ది. ఆ చెడు జరిగినా సరే ఆ దేవుడు మనతో ఉంటాడు కాబట్టి ఇన్షాల్లా ఏమి కాదు. ఆ డాక్యుమెంట్ ఎప్పుడైనా లీగల్గా వెళ్తే మనకి ఎప్పుడు ఏమి కాదండి. 100%. ఏ బాడీ అక్కడే అంత్యక్రియలు ప్లస్ ఆశ్రమం అంది. ఈ డెడ్ బాడీ షిఫ్టింగ్ ఉంటాయి, అవి మనం ఓన్లీ షిఫ్టింగ్ చేస్తాం. అదే ఎమ్మెల్సీ కేసు అయితే అన్ని అవి పోలీస్ ద్వారా. ఏదైతే ఫలానా స్టేషన్ వాళ్ళు మనకి బాడీ ఇస్తే అంత్యక్రియలు చేయమని చెప్పి మన ట్రస్ట్ కి మన దగ్గర ఒక లెటర్ ఉంటుంది, పోలీసులది ఒక ఫోటో ఉంటది, పోలీసులు దిగిన ఫోటో ఉంటది, మళ్ళీ కాల్చింది ఒక ఫోటో ఉంటది, మళ్ళీ ఆ శ్మశాన వాటికలు ఇచ్చిన పెద్ద స్లిప్ ఉంటది. అన్ని మా దగ్గర ఒక సెట్ ఉంటది. ఒక సెట్ పోలీసులకి రిజిస్టర్ పోస్ట్ చేస్తాం. ప్రతిదీ మీరు రండి మా ఆఫీస్ కి, ప్రతిదీ రిజిస్టర్ పోస్ట్ చేస్తాం. సో అట్లా లీగల్ గా అన్ని మనకి ఉంటది అనమాట. ఇది ఇలా ఉంటే కొంతమంది కోవిడ్ ఫైటర్స్ మంచి పని చేస్తున్నారు, చేసి సాయంత్రానికి వీడియోలు తీసి అప్లోడ్ చేసుకుంటున్నారు, అది వాళ్ళ స్వార్థం లాగే చేస్తున్నారు అన్నట్టు పోర్ట్రేట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? దానికి ఒకటే ఆన్సర్. నేను మీకు ఎలా తెలుసానండి? సోషల్ మీడియా మీరు రోజు చూస్తున్నారా మా ట్రస్ట్ సేవలు? చూశారు కాబట్టి మీరు నాకు ఫోన్ చేశారు, అంతేనా? నేను సోషల్ మీడియాలో పెడితేనే మీరు మావి చూశారు కదా. లేకపోతే ఫలానా అల్లా బక్షు అని మీకు తెలిసిద్దా? ఫలానా కోవిడ్ ఫైటర్స్ ఫలానా టీం వాళ్ళు చేస్తున్నారని మీకు ఏం తెలుసా? నేను పెడితేనే కదా సాయంత్రానికి కానీ ఏదైనా కానీ మేము పెడితేనే కదా మీరు మమ్మల్ని పిలిచింది ఇప్పటికి ఇక్కడికి. అదే మీరెవరో మేమెవరో. ఇక్కడ పేరుంది గుంటూరు కోవిడ్ ఫైటర్స్ అని, తెలిస్తేనే కదా మీరు మాకు పిలిచింది. సో దీనివల్ల ఏమైందంటే కన్ఫామ్ గా మేము ఈ రోజు ఏదో ఒకటి సేవ చేయాలి, ఏదో రూపంలో ఎవరికొకరికి మనం సర్వీస్ చేస్తూనే ఉండాలా. ఇవాళ 2 డెడ్ బాడీ చేసాం, సాయంత్రం ఏదొచ్చి తెలీదు. తెలిస్తేనే మన గురించి. మనలాంటి చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు, చాలా మంది ఉన్నారు. మా ఒకటే రోజుకి ఒక ముద్ద అన్నమైనా పెట్టాలి, ఒక ముద్ద అన్నమైనా పెట్టాలి మా చేతుల ద్వారా లేదా స్పాన్సర్ల ద్వారా. ఫలానా కోవిడ్ ఫైటర్స్ వాళ్ళు ఆ దేవుడు ఇచ్చింది మనకి, ఇది వరం అనుకోవాలంతే. సోషల్ మీడియాలో పెడతాం కన్ఫామ్ గా, పెడితేనే కదా తెలిసేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియా అంటున్నారు. నిన్న రాత్రి ఆశ్రమంలో ఒక ఆయన చనిపోయాడు, దానికి డబ్బులు లేవు. ఇవాళ 3,000 అవుతాయి. వాట్సాప్లో గ్రూప్ అన్నీ పెట్టాం. ఇప్పుడు టైం 4 అవుతుంది. పొద్దున 7:30కి పెట్టాం డబ్బులు కావాలని వాట్సాప్లో. 3:30 వరకు రెస్పాండ్ అవ్వాలి ఎవరు. ఇంకా మేమే నేను 300 ఇచ్చాను, నాతో పాటు ఖాదర్ ఉన్నాడు, అతను ఒక 200, మా టీం వాళ్ళు కలుపుకొని ఇప్పుడు ఆ బాడీని చేస్తున్నాం.
అభ్యర్థనలు పెట్టినప్పుడు ఇలా ఇబ్బంది పడేటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు అని? మన దగ్గరికి వచ్చిందంటే 600 అయినా సరే అది అయింది. కతి ఓపిక, పేషెన్సీ. అయితే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు మీ బ్యాక్గ్రౌండ్ మీరేం చేస్తుంటారు అసలు? ఎంఎన్సీ కంపెనీ చేసేవాడిని. కమర్షియల్ వెహికల్స్, యూజ్డ్ కార్స్ లో టాటా మోటార్స్ చేశాను, టాటా మోటార్ ఫైనాన్స్ చేశాను, చోళమండలం చేశాను. చోళమండలం చేసేటప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ డెడ్ బాడీలు వాళ్ళకి తెలిసింది నేను చేస్తున్నాను. సో వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇతను తీసేయాలి అని. వాళ్ళు చెప్పేది ఏముంది అని ఒకరి ద్వారా నేను చెప్పించుకునే ఇష్టం ఉండదు. సో నేనే రిజైన్ పెట్టేసి నేనే సొంతగా ఇంకా కార్లు ఫైనాన్స్ చేపించడం. నాకు అప్పుడు శాలరీ వచ్చేసి 2021లో 35,000 వచ్చేది. ప్లస్ ఇన్సెంటివ్స్ ఒక 60,000 వచ్చాయి. నెలకి 80,000 90,000 ఇటు పోవు. ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు నేను నెలకి 2-3 కార్లు ఫైనాన్స్ చేసుకుంటాను. మా అన్నయ్యతో పాటు ఇది మనకి మసాలా, రెడీమేడ్ మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. మేము ముగ్గురు అన్నదమ్ములను కలిసి అది చేసుకుంటున్నాను. బస్ చాలు, ఇంకంతే. దానికన్నా ఆస్తులు మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. 2009లో చనిపోయారు. అప్పటికి మాకు 7 ఇళ్ళు ఉండే. 7 ఇళ్ళు. మా ఇంటి నిండా మొత్తం డబ్బులే. మాది ఏటగారం, గుంటూరు. మంచం కింద చూసిన డబ్బులే, సిలిండర్ కింద చూసిన డబ్బులు, కట్టలు. మా నాన్న అట్లా సంపాదించాడు. చివరికి అన్ని ఇల్లులు పోయినాయి, డబ్బులు అన్నీ పోయినాయి. సో డబ్బు సంపాదన అనేది నాకు మా లోగో కూడా చూడండి, 2 హార్ట్ సింబల్ ఉంటాయి. అంటే హృదయాన్ని గెలుచుకోవాలి అంటే చూడండి, మీరు చూడండి. ఈ లోగో డిజైన్ చేయడానికి 1.5 సంవత్సరం పట్టింది. చాలా లోగోలు చేసాం, ఎవరు నచ్చట్లా. ఈ హృదయాన్ని గెలుచుకోవాలంటే డబ్బులు ఏముంది నిన్న చూశారు కదా, చెప్పాక వరబీజం అతన్ని బేతపూడి ఎక్కడ, నంబూరు ఎక్కడ పడేసి వెళ్ళిపోయారండి. చాలా కేసులు, ఎన్ని కేసులు మీకు చెప్పాలంటే దాదాపు వారం పట్టిద్ది. 400 పైగా మేము ఆశ్రమం చేయించాం. అన్ని స్టోరీలు నా దగ్గర, మా దగ్గర అన్ని స్టోరీలు. హాస్పిటల్స్ లో జాయిన్ చేపిస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ లో వాళ్ళకి పేషెంట్ దగ్గర ఒకళ్ళు ఉండాల్సి వచ్చింది కదా, అలాంటి పరిస్థితుల్లో మీరు కానీ మీ టీం సభ్యులు ఉంటారా, లేకపోతే జాయిన్ చేయించి వెళ్ళిపోతారా? జాయిన్ చేయించుకొని వెళ్ళాం మేము. గవర్నమెంట్ ఎవరన్నా రోడ్డు మీద ఒంట్లో బాగోలేకపోతే 99% 108 వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా జాయిన్ చేస్తాం. 99% ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు. ఇంకా తప్పనిసరిలో గవర్నమెంట్ హాస్పిటల్ కంపల్సరీగా ఒక అటెండర్ ఉండాల్సిందే, లేకపోతే తీసుకోరండి. మా పిల్లలు అందరు చదువుకునేవాళ్ళు, కొంతమంది రోజు పని చేసుకునేవాళ్ళు. సర్వీస్కి రమ్మంటే వస్తారు కానీ 24 గంటలు అక్కడ ఉండమంటే ఉండరు. నేను ఉండలేను, వాళ్ళకి పనులు ఉంటాయి. సో మన చేతనైందో సహాయం ఎక్కడ దాకా మనం చేయగలుగుతాం కానీ అన్నీ మనం చేయలేము సార్. అన్నీ మనం చేయలేము. మన చేతనైంది మనం చేస్తాం, ఇంకా చేయాలంటే మనకు కష్టం. కోవిడ్ ఫైటర్స్ అనేది స్టార్టింగ్ లో కరోనా టైంలో మొదలుపెట్టారు. ఫస్ట్ వేవ్ లోనే కదా మొదలుపెట్టింది. ఈ కరోనా సమయంలో చాలా భయభ్రాంతులు గురయ్యారు ప్రజలందరూ. చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు పెట్టారు. సరే, అంత్యక్రియలు అవి చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వృద్ధాశ్రమంలో జాయిన్ చేయించడం కానీ, అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడము, హాస్పిటల్స్ దగ్గర భోజనాలు పెట్టడం, లేడీస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది ఒక ఆలోచన అయితే చేశారు. దీని తర్వాత కోవిడ్ ఫైటర్స్ ఏం చేయబోతుందంటే, ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు ఏం అనుకున్నారా? అప్పుడు చెప్పా కదా, వాట్సాపే జీవితాన్ని మార్చేసింది. కరోనాలో 2500 మేబీ దాన సంస్కారాలు చేయడానికి కూడా స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారండి? ఒక 2 నెలల నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఒక 5 బాడీస్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ 2 నెలల నుండి పోయిన నెల అయిపోయినాయి. ఈ నెల ఇంకా మనకి వాళ్ళు డైరెక్ట్ చెక్ మహాప్రస్థానానికి ఇచ్చేస్తారు. మహాప్రస్థానం చెక్ ఇచ్చేస్తారు. ఇంక మనం ప్రతిదీ ఫోటో తీసి మన లెటర్ ద్వారా 5 బాడీలకు సంబంధించి ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు చెక్ తీసుకుంటారు. మనం ఓన్లీ అంబులెన్స్, పోలీస్ లెటరు, ఆ బాడీని తీసుకుని శ్మశానానికి వెళ్ళాలి. అది చూస్తాం. అతను అట్లా పబ్లిక్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి?
ఇలా చేస్తే బాగుండిద్దని పబ్లిక్కి కానీ యూత్కి కానీ? పబ్లిక్కి యూత్కి నేను చెప్పే అంతటోని పెద్దోడిని కాదు. ఎందుకంటే మాలోనే చాలామంది యువత చాలామంది ఉన్నారు. ఈ చాలామంది అంటే ఒక 25 మంది ఉన్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఎక్కువ వస్తుంది, అలాగే ఎంటెక్, అలాగే పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. వీళ్ళందరూ మాతో యువతే కదా, ప్రతి అందరు వీడియోలు చూస్తున్నారు. నేను ఇంకా ఎదుటి వాళ్ళకి మనం పబ్లిక్కి మనం మెసేజ్ ఇవ్వాల్సిన నేను అంత పెద్దోడిని కాదు. ఒకటి చెప్పాలంటే మా పిల్లలు, మాతో పాటు వచ్చే పిల్లలు లేకపోతే ఈ సంస్థని నడపలేం. రాసి పెట్టుకోండి. అప్పుడంటే ఓకే, ఇప్పుడు ఒకటి కాదు, రోజుకి 10 సర్వీసులు వస్తాయి. అందరినీ మేనేజ్ చేసుకోవాలి. ఒకళ్ళు పనికి వెళ్తారు, ఇంకొకళ్ళు కాలేజీకి వెళ్తారు. అందరినీ వాళ్ళ అకౌంట్ కనుక్కోవాలి. గ్రూప్లో పెడతాం ప్రతిదీ. ఫలానా బాడీ ఉంది, ఫ్రీగా ఉన్న అంబులెన్స్ తాను అక్కడ ఉంది, అంబులెన్స్ తీసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు అక్కడ కార్యక్రమం జరుగుతుంది, మీతో పాటు వచ్చాం. 100% కన్ఫర్మ్. ప్రతిదీ గ్రూప్లో పెట్టేస్తారు. వాళ్ళే గ్రూప్లో పెట్టేస్తారు, కంప్లీటెడ్, దిస్ సర్వీస్ కంప్లీటెడ్ అని. వాళ్ళే వెళ్తారు శ్మశాన వాటికి. ముస్లిం అయితే ముస్లిం, హిందూ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంక మనల్ని అవసరంలా. మనం ఉంటే లేకపోతే ఇంక వాళ్ళదే. అందరికి అవగాహన ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది మొత్తం వాళ్ళకి తెలుసు. ఒక్కసారి వాడు మనతో పాటు వచ్చారంటే ఎవరితో మాట్లాడితే ఎట్లా. ఒక రైల్వే వాళ్ళు పోలీసు ఫోన్ చేశారు అనుకోండి, అందరికి తెలుసు. ఆ రైల్వే పోలీసు ఫోన్ చేస్తే మన టీం వాళ్ళు అందరూ శానిటైజర్ 5 లీటర్ శానిటైజర్ తీసుకెళ్లాలా, తాడు తీసుకెళ్లాలా, ఆ పట్టా వాళ్ళు తీసుకొస్తారు. రైల్వే బడికి వెళ్ళాలంటే 6 కావాలి కన్ఫర్మ్ గా. 6 రెడీ చేసుకుంటారు, వెళ్ళటం చేసేయటం. అదే డికంపోజ్ బాడీ, పురుగులు పడిపోయిన బాడీ ఉందనుకోండి, దానికి సపరేట్ ఒక 2 ఉంటారు. వాళ్ళు ఒకళ్ళు వస్తారు, ఇంకెవరు రాకపోయినా వాళ్ళు వెళ్ళిపోతారు. దీంట్లో ఏంటంటే మళ్ళా ఒక 2-3 ఉన్నాయి కేసులు. ఏదైనా బాడీ ఉన్నప్పుడు దానికి బాడీకి తాడు కట్టాలా, నాకు రాదు కట్టడం. తీసిన తర్వాత ప్యాక్ చేయాలి, నాకు రాదు కట్టడం. మా దాంట్లో 3 ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఉన్నారు. నాకు రాదు కట్టడం, నాకు రాదు. వాళ్ళు కడితే మార్చురి వల్లే వాళ్ళకి అర్థం కాదు ఎవరు తాడు కట్టారని. అంత నీట్గా కడతారు, పేర్లు చెప్పకూడదు. మా దాంట్లో అంతా షూట్ చేసేవాళ్ళు ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు షూట్ చేస్తారు, బాడీని తీస్తారు. ఎంత పెద్ద ఎలా బాడీ ఉన్నా సరే చాలా ఆశ్చర్యం వేసింది. అది రైల్వే ట్రాక్ దగ్గర కానీ ముక్కలు అసలు భయపడరు. తీసుకెళ్తా ఉంటే అసలు చూడలేని పరిస్థితి. అసలు మా వాళ్ళు భయపడరు. మా పిల్లలంటే మన వాళ్ళ ఇంట్రెస్ట్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ కి దండం పెట్టాలి. మీరు చెప్పారు కదా స్టార్టింగ్ లో, మీ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళు అంటారు, నీకెందుకురా ఆ రోడ్డు మీద పడిపోయింది రైల్వే బోర్డు, నీకెందుకురా బాబు, నువ్వు పెళ్లి చేసుకునేవాడివి రా. ఇప్పుడు మొత్తం సెటరేటా, మన దగ్గర రానిరు, వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు. వాళ్ళు మంచి పనేగా, మన దొంగతనం చేయడానికి వెళ్తున్నాయా, కానీ అందరు చేయలేరు. అది మాత్రం పక్కా. చాలా మంది వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు మన బండిలో పెట్రోల్ లేదు, వాళ్ళే ఇంక చూసుకుంటారు. ఎట్లా కొట్ట ఆ పని అయిపోవాలా. మెసేజ్ వచ్చింది, అది ఎవరు పెట్టినా దీంట్లో నేనే చేయాలి, వాడే చేయాలా కాదు. చిన్నోడు కూడా పెద్దోడే, పెద్దోడు కూడా చిన్నోడే. ఈ 40 మందిలో పెద్దోడు కూడా చిన్నోడే, చిన్నోడు కూడా పెద్దోడే. చిన్నోడు పెద్ద మాట వినాలా, పెద్దోడు చిన్న మాట వినాలా. సో ఈజీగా ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే ఒకళ్ళ దగ్గర మనస్పర్ధలు అయ్యి ఉండవు. ఓ డ్రైవర్లో ఒక 5 ఉన్నారు, 5 డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్ లేకపోతే చాలా కష్టం అయింది. అంటే ఈ 38 మందిలోనే ఉన్నారా? 38 ఉన్నారు. 38 మందిలోనే. ఇప్పుడు డ్రైవర్ అంటే కష్టం. మనం చెప్తున్నా కదండి, అసలు డబ్బులు తీసేయండి, సమయదానం ఇవ్వటమే చాలా గొప్పతనం. ఇప్పుడు ఎవరికెవరు సమయదానమే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎవరికి అవసరం? నాకైతే అవసరం ఉంది అనుకుందాం, పిల్లలకి మా వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళకి కూడా సేవ చేయాలి, పబ్లిక్ లో మనం సర్వీస్ చేయాలి. చూస్తున్నారు వాళ్ళందరు, పిల్లలు చూస్తున్నారు, ఎంతో రోడ్డు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రుల్ని. మనం అలా చేయకూడదు. అది కూడా మెసేజ్ వాళ్ళకి. వాళ్ళలో వయసు పెద్ద ఉండొచ్చు నేను, కానీ
కొన్ని చూస్తున్నారు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళే చెప్తారు, ఏందన్నా ఇట్లా కొట్టాడు తల్లిని, తండ్రిని ఇట్లా కొట్టాడు ఏందన్నా, చంపేశాడిందన్న తండ్రిని, ఆస్తి గురించి చంపాడు ఏందన్నా. పిల్లలు మాకు చెప్తారు, ఊరేసుకుంటారు పెద్ద పెద్దోళ్ళు. ఇప్పుడు ఈ సర్వీస్ అంతా గుంటూరు అంతవరకే చేస్తున్నారా, బయట గుంటూరు జిల్లా వరకు చేస్తున్నామండి. మాకు ఒకటేనండి, మాకు మెయిన్లీ ఏంటంటే ఒకటి, అంబులెన్స్ లో ఎవరైనా పెట్రోల్ ఉంటే, మా పిల్లలకి బండిలో పెట్రోల్ ఉంటే జోష్ వస్తుంది. బండిలో పెట్రోల్ లేకపోతే మా వాళ్ళకి చేబుద్ది కాదు. ఎవరిని అడుగుదామా, ఎవరిని అడగాలి? మీరు ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3వ సారి ఇస్తారు. ఇంకా ట్యాబ్కి ఈ పెట్రోల్ ఎడుతున్నాడు ఇంద్రా బాబు, ఈ డెడ్ బాడీలు అడుగుతున్నారు. నా నంబర్లు బ్లాక్లు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, నా నంబర్లు ఎత్తరు, నా నంబరు అసలు వాట్సాప్ లో నుంచి నన్ను తీసేశారు, పెద్ద పెద్ద గ్రూపుల్లో నుండి తీసుకొని. నా నంబర్ అయితే పనిచేస్తుంది. మాకైతే ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, పబ్లిక్ వాయిస్ ఉంది, లేకపోతే పేపర్ ఉంది. ఏ పని చేసినా సరే ప్లస్ మైనస్ ఉంటుంది. మైనస్ మనం పట్టించుకోం. మన గురించి 100 చెప్పుకున్నా, 100 కాదు 1,00,000 చెప్పుకున్నా మనకు అవసరంలా. ఇస్లాంలో కూడా ఇదే చెప్పింది, చెడు వినకరా బాబు, నీ పన్ను చేసుకుంటే పో. ఒక్క సమయానికి మన సమాధానం వాళ్ళకి అదే. మనం నెగిటివ్ తీసుకోం, లైట్ తీసుకుంటే పోతే రోజు గొడవ అవుతాయి. అవునా కదా? అవసరంలా. మన పని కావాలి, ఫస్ట్ సర్వీస్ కావాలి, సర్వీస్ తర్వాత ఏదైనా. అట్లా ఇలాంటి మంచి పనులు ఇంకా ఎన్నెన్నో కోవిడ్ ఫైటర్స్ తరపు నుంచి చేస్తూ ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.